నిజామాబాద్ జిల్లా వీడీసీల ఆగడాలపై బీసీ సంఘం నాయకులు రోడ్డెక్కారు. బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణ కేంద్రంలో ఎంఆర్ గార్డెన్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి ఆర్టీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఇక ఈ ర్యాలీలో బీసీ కులస్తులతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజారాం యాదవ్ పాల్గొని బీసీలకు మద్దతు తెలిపారు. ఇక్కడ దేశ రాజ్యాంగం నడుస్తుందా లేక వీడీసీల రాజ్యాంగం నడుస్తుందా అని ప్రశ్నించారు. ఇక వీడీసీలు మామూళ్ల పేరుతో కుల వృత్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, జిల్లాలో ఇంత జరుగుతున్నా జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీడీసీలు మొత్తం కూడా వాళ్ళే లా అండ్ ఆర్డర్ పంచాయతీలు, రెవెన్యూ పంచాయతీలు, గ్రామంలో పంచాయతీలు, భూమి పంచాయతీలు, భార్య పిల్లల పంచాయతీలు అన్ని కూడా తెంపుతూ రాజ్యాంగేతర శక్తులుగా మారి ఎస్సీ ఎస్టీ తీసినటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలని మరి ఎటువంటి పదవి లేనటువంటి వాళ్ళుగా వాళ్ళని వాళ్ళ యొక్క పదవులను నిర్వీర్యం చేసే పరిస్థితి. ప్రతి కులంలో ఏదైతే డెవలప్ అయిందో, వృత్తుల ద్వారా బతుకుతుందో, గొల్ల కురుమలు పొరులు ఇవ్వాలని చెప్పేసి, గౌన్లు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి, కంచె వాళ్ళు కేవలం కిలోకి హైదరాబాద్ నిజామాబాద్ లో 1000 రూపాయల కిలోమీటర్ ఉంటే 400 రూపాయలకి ఇవ్వాలని చెప్పేసి, నిజామాబాద్ ఆర్మూర్లో హైదరాబాద్ లో 300-200 రూపాయల గడ్డము మరి వెంటికలకు కొరికితే మరి మా ఊర్లలో కేవలము మీరు 50 రూపాయలకే సవరణ చేయాలని చెప్పేసి, ఇలా గడ్డం గీకాలని చెప్పేసి, ఎంటికలు తీయాలని చెప్పేసి, చేపలు కేవలము కేసీఆర్ మీరు ఫ్రీ ఇచ్చింది కదా, చెరువులు ఫ్రీ కదా, మీరు 100 రూపాయలకే చేపలు అమ్మాలని చెప్పేసి, ఈ పద్ధతిలో ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ దేశంలో కానీ ఉన్నదా? ముఖ్యంగా బీసీ కుల వృత్తుల మీద కొంతమంది పెత్తందారులు కావాలని చెప్పేసి మమ్మల్ని విడదీసి ఒక్కొక్క ఊర్లో ఒక కులాన్ని దెబ్బ కొడుతూ ఇలా వాళ్ళ పొట్టను కొడతా ఉన్నారు, వాళ్ళ యొక్క జీవన వృత్తిని దెబ్బ కొడతా ఉన్నారు. అందుకోసం మేము విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ బీసీలంతా ఐక్యంగా రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దొంచల ప్రాంతంలో గతంలో ఇంకో ఊర్లో రజకులు 50 రూపాయలు తీసుకోవాలి, నువ్వు 50 రూపాయల కన్నా ఎక్కువ తీసుకుంటే నెలకు బిడ్డ నిన్ను నీ చేను ఎండిపోవాలి అని చెప్పి ఆయన 2 ఎకరాల్లో చేను పోయొద్దు, కలుపు తీయొద్దు అని చెప్పి హుకుం జారీ సంఘటన. చేప పిల్లలు ఫ్రీ వచ్చినాయి, బిడ్డ మీరు 100 రూపాయలకే కిలో ఇవ్వాలని చెప్పి మత్స్యకారులను, బెస్తలను, ఎదురాళ్ళ మీద హుకుం జారీ చేయడం, కుమ్మరోళ్ళ మీద, కమ్మరోళ్ళ మీద, బిషప్ల మీద ఈ కుల వృత్తులను ఈ జిల్లాలో నిషేధించి భయభ్రాంతులకు గురి చేసి మరి సంవత్సరానికి ఇంత మామూలు ఇవ్వాలని చెప్పడం అదెక్కడి వ్యవస్థ, ఎవరు పెట్టింది దాన్ని? ఇది ఏం దేశం? మన దేశమా? ఇక్కడ ఏదైనా సపరేట్ ఏమైనా దేశం మిగిలిపోయిందా? స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం దేశం కలిసింది, కానీ ఇక్కడ ఏమైనా తుకడలు మిగిలిపోయినవా అని అనిపిస్తాం. ఇది ఎక్కడ రాజ్యాంగం? ఎక్కడుంది దేశం? 48 మంది మహిళలను గుళ్ళెక్క చెలగొట్టి కులవృత్తుల వాళ్ళ మీద నిషేధించి గొర్రెలను చంపి నదిలేస్తే 25 గొర్రెలను కోసుకొని తింటే పూర్తి ఈనాతీనంగా మాట్లాడితే కలెక్టర్, ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? చిన్న జిల్లాలు ఏర్పాటు చేయాలి, కలెక్టర్, ఎస్పీలు అందుబాటులో ఉండాలని చెప్పి చేసింది దీని గురించా? ఇది ఎక్కడ రాజ్యాంగం? ఎవరు చెప్తా ఉన్నారు? ఎందుకు భయపడతా ఉన్నారు? వెనుకటి రోజుల్లో ఇదే నిజామాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే ఊరుకో. పహల్గాంలో పర్యాటక